అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మళ్ళీ మన గోపాలపురం నియోజకవర్గానికి రావడం, మరి జగన్ అన్న ఇక్కడికి నన్ను రేపు మేలో జరగబోయే ఎన్నికలకి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగిందండి. మరి ఈ సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం అనేది మరి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి మీ అందరికీ తెలుసు, నేను 2009లో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. కొంతమందికి తెలుసు, అయినా ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మీరంతా కూడా చాలా అభిమానంతో, ఆప్యాయతతో నన్ను సాధారణంగా ఆహ్వానించిన విధానానికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాసరావు గారిని జగనన్న పంపించడం జరిగింది. 2019లో మీరంతా కూడా మన పార్టీని గోపాలపురం నియోజకవర్గం నుండి ఏ విధంగా గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇచ్చారో అదేవిధంగా మరి రేపు మేలో జరగబోయే ఎన్నికల్లో కూడా మీరంతా కూడా మరి నాకు సపోర్ట్గా ఉండి, ఎంపీ గారికి సపోర్ట్గా ఉండి పార్టీని గెలిపించుకొని జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. దాదాపు 5 సంవత్సరాల కాలంలో జగనన్న పాలన మనం చూసాం. జగనన్న ఈ రోజున మన మహిళలందరికీ కూడా మరి డోక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి మరి ఆసరా పథకం ద్వారా చేయడం జరిగింది. అందరికీ కూడా 0 వడ్డీని ఇవ్వడం జరుగుతుంది. అలానే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చేయూతనివ్వడం జరిగింది. కాపు సోదరి మనులందరికీ కూడా కాపు నేస్తాన్ని, ఆఖరికి అగ్రవర్ణాలలో ఉన్న పేదలను కూడా గుర్తించింది మొదటిగా జగనన్న మాత్రమే. ఈ రోజున వారికి కూడా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా జగనన్న మహిళలందరినీ కూడా ఆదుకుంటూ వారికి అండగా ఉంటూ ఒక అన్నలా ఒక తమ్ముడులా ఈ రోజున సపోర్ట్ చేస్తూ మనందరం కూడా మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పి ఈ రోజున పెట్టుబడి నిమిత్తం ఇది ఇవ్వడం జరుగుతుందండి. మీరంతా కూడా మహిళా సాధికారత సాధించాలనేది జగనన్న యొక్క లక్ష్యం. మరి మీరంతా కూడా ఇది సద్వినియోగపరుచుకున్నారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రోజున మన ఇంటిలో ఉన్న మన పిల్లల చదువుల కోసం జగనన్న మరి ఎంతో బాధ్యత తీసుకుని అమ్మఒడని పథకాన్ని ఇస్తూ, జగనన్న విద్యా కానుకని ఇస్తూ ఈ రోజున స్కూల్స్లో పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దలో కూడా మరి పౌష్టికాహారాన్ని ఇస్తూ అదనంగా రాగి జావా చిక్కీలు కూడా ఇస్తూ మన బిడ్డల యొక్క ఆరోగ్యం పట్ల, చదువు పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఈ రోజున మన బిడ్డలకి ఒక మేనమామగా మనము చేయవలసిన పనులన్నీ కూడా జగనన్నే చేస్తున్నారు. అంతేకాకుండా స్కూల్కి వెళ్తున్న మన బిడ్డలకి అక్కడ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజున నాడు నేడు పథకం ద్వారా వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. గత ప్రభుత్వాలలో ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా చులకన భావన ఉండేది. అందరూ కూడా ఆ స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడేవారు. ఎందుకనంటే అక్కడ సదుపాయాలు లేకపోవడంతో. గత ప్రభుత్వాలలో స్కూల్స్ ఎలా ఉండేవంటే ఎక్కడా కూడా కాంపౌండ్ వాల్స్ ఉండేవి కాదు. అంతేకాకుండా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చీకటిగా ఉండి వెలుతురు లేకుండా ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ లేవు. అలానే ఫర్నిచర్ ఏది ఉండేది కాదు, అరాకొర ఉండేది ఫర్నిచరు. అంతేకాకుండా అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఏమి ఉండేవి కాదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ పాఠశాలను ఈ రోజున కార్పొరేటివ్ స్కూల్స్కి ధీటుగా ఈ రోజున జగనన్న తయారు చేయడం జరిగింది. మన బిడ్డల యొక్క చదువుల కోసం మరి వారిని విద్యావంతులుగా చూడాలని, రాబోయే తరం వలన మన కుటుంబాల్లో ఉన్న మరి ఇప్పుడున్న జీవన విధానం, పేదరికం అనేది మార్పు రావాలనేది జగనన్న యొక్క సంకల్పం. మరి ఈ రోజున మన బిడ్డలను చదివించడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ రోజున మన ఇంట్లో ఉన్న తాత అవ్వలకి, దివ్యాంగులుగా ఉన్న వారందరికీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రోజున పెన్షన్ అనేది మన ఇంటికే పంపించడం జరుగుతుంది. గత ప్రభుత్వాలలో జన్మభూమి కమిటీలు అనేవి ఉండేవి. ఏదైనా సంక్షేమ పథకాన్ని మనకు అందించాలంటే వారు మాత్రమే టిక్ పెట్టాలి. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. వాలంటీర్స్ మన ఇంటికి వచ్చి మన అర్హత ఏంటో తెలుసుకుని, మన అవసరం తెలుసుకుని ఈ రోజున అర్హతను బట్టి ఆన్లైన్ చేయించి మనందరికీ కూడా డైరెక్ట్గా సంక్షేమ పథకాలు మన అకౌంట్లో పడేలా జగనన్న చర్యలు తీసుకోవడం జరిగింది.
అంటే దళారీ వ్యవస్థ అనేది లేకుండా చేసి అవినీతికి తావు లేకుండా చేసి పారదర్శకమైన పరిపాలన ఈ రోజున జగనన్న మనకు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున మన రైతన్నలందరూ కూడా వ్యవసాయం పండగ చేసుకునేలా చేశారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో వ్యవసాయం చేయడం దండగాని చెప్పి రైతన్నలందరినీ కూడా ఇబ్బంది పెట్టేలా మాట్లాడిన సంఘటనలు మనకు తెలుసు. కానీ ఈ రోజున మన జగనన్న ఈ రోజున రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతి సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ రోజున రైతన్నలందరికీ కూడా సేవలు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మన రైతన్నలందరూ పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధరనిస్తూ మరి సకాలంలో వారి అకౌంట్కే డబ్బులు వేయడం జరుగుతుంది. గతంలో మరి కొంతమంది దళారుల నుండి మరి రైతన్నల యొక్క కష్టాన్ని దోచుకునేవారు. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు. రైతులు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని జగనన్న ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.